ఓం శాంతి. నవంబర్ 22వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది మీ బ్రాహ్మణుల కొత్త వృక్షము. దీనిని వృద్ధి కూడా చేయాలి, సంభాళన కూడా చెయ్యాలి. ఎందుకంటే లేత మొక్కను పక్షులు తినేస్తాయి. ప్రశ్న: బ్రాహ్మణ వృక్షములో వెలువడిన ఆకులు ఎందుకు వాడిపోతాయి? కారణమేది? నివారణ ఏది? జవాబు: తండ్రి ఏవైతే జ్ఞానములోని వండర్ఫుల్ రహస్యాలను వినిపిస్తారో అవి అర్థం చేసుకోని కారణంగా సంశయం ఉత్పన్నమవుతుంది. అందువలన కొత్త కొత్త ఆకులు వాడిపోతాయి. తర్వాత చదువును వదిలేస్తారు. ఇందులో అర్థం చేయించే పిల్లలు చాలా తెలివైన వారుగా ఉండాలి. ఒకవేళ ఏదైనా సంశయం తలెత్తితే పెద్దవారిని అడగాలి. సమాధానం లభించకుంటే తండ్రిని కూడా అడగవచ్చు. పాట: ప్రియతమా వచ్చి కలుసుకో. ఓం శాంతి. పాటనైతే పిల్లలు చాలాసార్లు విన్నారు. దుఃఖంలో అందరూ భగవంతుణ్ణి పిలుస్తారు. వారైతే మీ వద్ద కూర్చున్నారు. మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి విడుదల చేస్తున్నారు. ఖచ్చితంగా దుఃఖధామం నుండి సుఖధామానికి తీసుకెళ్లే సుఖధామానికి అధిపతి తెలుపుతున్నారని మీకు తెలుసు. వారు వచ్చి మీ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. రాజయోగం నేర్పిస్తున్నారు. ఇదేమి మనుషుల పని కాదు. పరమపిత పరమాత్మ మమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు రాజయోగం నేర్పించారని మీరు చెప్తారు. మనుషులు మనుషులను దేవతలుగా చెయ్యలేరు. మనిషిని దేవతగా చేసేందుకు సమయం పట్టదు. ఇది ఎవరి మహిమ? బాబాది. దేవతలైతే సత్యయుగంలో ఉంటారు. ఈ సమయంలో దేవతలు ఉండనే ఉండరు. కనుక స్వర్గాన్ని స్థాపన చేసేవారే తప్పకుండా మనుషులను దేవతలుగా చేస్తారు. పరమపిత పరమాత్మ ఎవరినైతే శివ అని కూడా అంటారో వారు పతితులను పావనంగా చేసేందుకు ఇక్కడకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు వారు ఎలా వస్తారు? పతిత ప్రపంచంలో కృష్ణుని శరీరము కూడా లభించదు. మనుషులు తికమకపడి ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖంలో వింటున్నారు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళము మీకు తెలుసు. హిస్టరీతో పాటు జాగ్రఫీ కూడా తప్పకుండా ఉంటుంది. కనుక మనుష్య సృష్టిలో హిస్టరీ, జాగ్రఫీ ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, శంకరుల చరిత్ర భౌగోళికము, సూక్ష్మవతన చరిత్ర భౌగోళికమని ఎప్పుడూ అనరు. అది సూక్ష్మవతనము. అక్కడ మూవీ ఉంటుంది. టాకీ అయితే ఇక్కడ ఉంది. బాబా పిల్లలైన మీకు మొత్తం ప్రపంచం యొక్క హిస్టరీ, జాగ్రఫీ, మూలవతన సమాచారం, మూడు లోకాలని దేనినంటారో అంతా వినిపిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ నూతన వృక్షము నాటబడింది. దీనిని వృక్షమని అంటారు. మఠాలు, మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృక్షమని అనరు. భలే క్రిస్టియన్ ట్రీ భిన్నమైనదని క్రిస్టియన్లకు తెలుసు. కానీ కొమ్మలు రెమ్మలు అన్నీ
ఈ పెద్ద వృక్షము నుండి వెలువడ్డాయని వారికి తెలియదు. మనుష్య సృష్టి ఎలా జన్మిస్తుందో అర్థం చేయించాలి. మాతాపిత తర్వాత ఇంకా పిల్లలు, వారు కూడా అందరూ ఒకేసారి వెలువడరు. 2 నుండి 4, 5 ఆకులు వస్తాయి. కొన్నిటినైతే పక్షులు కూడా తినేస్తాయి. ఇక్కడ కూడా పిచ్చుకలు తినేస్తాయి. ఇది చాలా చిన్న వృక్షము. ఇంతకు ముందు వృద్ధి చెందినట్లుగా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. పిల్లలైన మీకిప్పుడు ఎంత నాలెడ్జ్ ఉంది? మీరు త్రికాలదర్శులు, 3 కాలాలను తెలుసుకున్నవారు, త్రిలోకనాథులు అనగా 3 లోకాల గురించి తెలుసుకున్నవారు. లక్ష్మీనారాయణలను త్రిలోకనాథులు, త్రిలోక దర్శకులని అనరు. మనుషులు కృష్ణుణ్ణి త్రిలోకీనాథుడని అంటారు. ఎవరైతే సర్వీస్ చేస్తారో వారికి ప్రజలు తయారవుతారు. తమ వారసులను కూడా తయారు చేసుకోవాలి, ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. అయితే మేము త్రిలోకనాథులమని బుద్ధిలో ఉండాలి. ఈ విషయాలు చాలా అద్భుతమైనవి. పిల్లలు పూర్తి పద్ధతిగా అర్థం చేయించలేకపోతే నిర్మాణానికి బదులు పాడు చేయడం చేసేస్తారు. వెలువడిన ఆకులను వాడిపోవునట్లుగా చేస్తారు. ఇక చదువునే వదిలేస్తారు. కల్పక్రితము కూడా ఇలాగే జరిగింది. అయిందేదో అయిపోయినట్లుగా చూడండని మనమంటాము. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం కల్పం యొక్క ఆది మధ్య అంత్యములను తెలుసుకున్నారు. హిస్టరీ, జాగ్రఫీ తెలుసు. పోతే మనుషులు విషయాలైతే చాలా తయారు చేస్తారు కదా, ఏమేమో రాస్తారు. ఎలాంటి నాటకాలు తయారు చేస్తున్నారు? భారతదేశంలో చాలామందిని అవతారమని నమ్ముతారు. భారతదేశమే తన పడవను ముంచేసుకుంది. ఇప్పుడు పిల్లలైన మీరు విశేషించి భారతదేశాన్ని, మొత్తం ప్రపంచాన్ని కాపాడతారు. ఈ ప్రపంచ చక్రం తిరుగుతూ ఉంటుంది. మనము పైన ఉంటే నరకం కింద ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడు అస్తమిస్తే సముద్రం కిందికి వెళ్ళిపోతాడని అంటాము. కానీ ఎంత మాత్రం వెళ్ళడు. ద్వారక మొదలైనవి మునిగిపోయాయని భావిస్తారు. మనుషుల బుద్ధి కూడా వండర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మీరు ఎంత ఉన్నతంగా అవుతారు, ఎంత సంతోషముండాలి. దుఃఖ సమయంలో మీకు లాటరీ లభిస్తోంది. దేవతలకైతే దొరికే ఉంది. ఇక్కడ మళ్ళీ మీకు దుఃఖం నుండి అంతులేని సుఖం లభిస్తుంది. ఎంత సంతోషం కలుగుతుంది. భవిష్య 21 జన్మలకు మనము స్వర్గానికి అధిపతులుగా అవుతామని ఎంత సంతోషం కలుగుతుంది. మనుషులు గీతా జ్ఞానాన్ని సత్సంగమని అంటారు. సాయిబాబా సత్సంగం మొదలైనవి ఎన్ని సత్సంగాలున్నాయి. చాలామంది దుకాణాల వారు ఉన్నారు. బ్రహ్మకుమారులకైతే ఇది ఒక్కటే దుకాణం. జగతంబ బ్రహ్మముఖ వంశావళి. బ్రహ్మకు కూతురు సరస్వతి ప్రసిద్ధి చెందినది. మాతాపితల నుండి మనకు అపారమైన సుఖం లభించిందని మీకు తెలుసు. ఇప్పుడు ఆ మాతాపితలు లభించారు. సుఖం అపారంగా ఇస్తున్నారు. మంచిది. మాతాపితలకు జన్మనిచ్చేవారెవరు? శివబాబా.
మనకు శివబాబా నుండి రత్నాలు లభిస్తాయి. మీరు శివబాబాకు పౌత్రులు. ఇప్పుడు మనము ఆ అనంతమైన తండ్రి నుండి మాతాపితలు బ్రహ్మ సరస్వతుల ద్వారా అపారమైన సుఖాన్ని తీసుకుంటున్నాము. ఇచ్చేవారు వారే. ఎంత సహజమైన విషయం. ఇంకా మేము ఈ భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నాము. పోయి అపారమైన సుఖం మళ్ళీ పొందుతామని అర్థం చేయించాలి. మేము భారతదేశానికి సేవకులము. తనువు, మనసు, ధనములతో మేము సేవ చేస్తాము. గాంధీకి కూడా సహాయం చేసేవారు కదా. యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేసేవారు? ఇది మీరు అర్థం చేయించగలరు. పాండవుల వైపున పరమపిత పరమాత్మ ఉన్నారు. పాండవులు వినాశకాలే ప్రీతి బుద్ధి కలవారు. కౌరవులు, యాదవులు వినాశకాలే విపరీత బుద్ధి కలవారు. వారు పరమపిత పరమాత్మనే నమ్మరు. రాళ్ళు రప్పల్లోకి తోసేస్తారు. మీ ప్రీతి వారితో తప్ప ఇంకెవరితోనూ లేదు. కనుక చాలా హర్షితంగా ఉండాలి. కాలి గోర్లు మొదలుకొని తలపై పిలక వరకు సంతోషం ఉండాలి. పిల్లలైతే చాలామంది ఉన్నారు కదా. మీరు మాతాపితల ద్వారా వింటారు. కనుక మీకు చాలా సంతోషం కలుగుతుంది. మొత్తం సృష్టిలో మన వంటి సౌభాగ్యశాలురు ఎవ్వరూ ఉండజాలరు. మాలో కూడా కొందరు పదమాపదం భాగ్యశాలురు, కొందరు సౌభాగ్యశాలురు, కొందరు భాగ్యశాలురు, ఇంకా కొందరు దుర్భాగ్యశాలురు కూడా ఉన్నారు. ఎవరైతే ఆశ్చర్యవంతులై పారిపోతారో వారిని మహా దౌర్భాగ్యశాలురని అంటారు. ఏదో ఒక కారణంతో తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. తండ్రి అయితే చాలా మధురమైన వారు. విడాకులు ఇవ్వకుండా ఉండేందుకు శిక్షణ ఇవ్వాలని భావిస్తారు. మీరు వికారాలలోకి వెళ్ళి కులం పేరు పాడు చేస్తారు. ఒకవేళ పేరు పాడు చేస్తే చాలా శిక్షలు తినాల్సి వస్తుందని అర్థం చేయిస్తారు. వారిని సద్గురువును నిందించువాడని అంటారు. వారు తమ లౌకిక గురువుల గురించి అని అర్థం చేసుకున్నారు. పురుషులు కూడా అబలలను భయపెడతారు. అమరనాథుడైన బాబా ఇప్పుడు మీ అందరికీ అమరకథను వినిపిస్తున్నారు. నేనైతే టీచర్ను, సర్వెంట్ను కదా అని బాబా అంటారు. టీచర్ పాదాలు కడిగి త్రాగుతారా ఏమిటి? పిల్లలు ఎవరైతే యజమానులుగా అయ్యేవారో వారితో మేము పాదాలు కడిగించుకోవాలా? వద్దు. నిరాకారి, నిరహంకారి అని మహిమ కూడా చేయబడతారు. ఇతను కూడా వారితో పాటు నిరహంకారిగా అయిపోయాడు. అబలలపై అత్యాచారం కూడా గానం చేయబడింది. కల్పక్రితము కూడా అత్యాచారం జరిగింది. రక్తపు నదులు ప్రవహిస్తాయి. పాపపు కుండ నిండిపోతుంది. ఇప్పుడు మీరు యోగబలంతో అనంతమైన సామ్రాజ్యాన్ని తీసుకుంటారు. మనము తండ్రి నుండి అచంచల అఖండ సామ్రాజ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. మనమైతే సూర్యవంశీయులుగా అవుతాము. అవును, ఇందులో ధైర్యం కూడా ఉండాలి. నాలో ఏ వికారము లేదు కదా అని మీ ముఖం మీరు చూసుకుంటూ ఉండండి.
ఏదైనా విషయం అర్థమవ్వకపోతే పెద్దవారిని అడగండి. మీ సంశయాన్ని పోగొట్టుకోండి. ఒకవేళ బ్రాహ్మణి సంశయాన్ని తీర్చలేకపోతే బాబాను అడగండి. ఇప్పుడైతే పిల్లలైన మీరు చాలా విషయాలను అర్థం చేసుకోవాలి. ఎప్పటి వరకు జీవిస్తామో అప్పటి వరకు బాబా అర్థం చేయిస్తూనే ఉంటారు. ఇప్పుడైతే మేము చదువుతున్నాము, బాబాను అడుగుతామని చెప్పండి. లేదా ఈ విషయాలు ఇప్పటి వరకు బాబా అర్థం చేయించలేదని చెప్పండి. ఇక ముందు అర్థం చేయిస్తారు, మళ్ళీ అడగండని చెప్పండి. చాలా పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. యుద్ధం ఏమవుతుందని కొంతమంది అడుగుతారు. బాబా త్రికాలదర్శి, అర్థం చేయించగలరు. కానీ ఇప్పుడైతే బాబా ఇంకా తెలపలేదు. అర్జీ మాది, మర్జీ బాబాదని చెప్పి తమను వదిలించుకోవాలి. తోటలో బాబా పిల్లలను ఒక ప్రశ్న అడిగారు. బాబా జ్ఞానసాగరులు కనుక తప్పకుండా వారు జ్ఞాన డాన్సు చేస్తూ ఉండవచ్చు. మంచిది. భక్తి మార్గంలో శివబాబా అందరి మనోకామనలను పూర్తి చేసే పాత్రను పోషిస్తారు. అయితే ఆ సమయంలో ఈ సంకల్పం కలగవచ్చు. ఏమంటే, మేము సంగమయుగంలో భారతదేశంలోకి వెళ్ళి పిల్లలకు ఈ రాజయోగం నేర్పించాలి, స్వర్గానికి అధిపతిగా చెయ్యాలనే సంకల్పం వస్తుందా, లేక ఎప్పుడైతే రావలసిన సమయం వస్తుందో అప్పుడు సంకల్పం తలెత్తుతుందా? ఈ సంకల్పం ఉండదని ఆలోచన ఉంది. భలే, వారిలో జ్ఞానం మర్జై ఉంటుంది. కానీ ఎప్పుడైతే రావాల్సిన సమయం వస్తుందో అప్పుడు ఎమర్జ్ అవుతుంది. అలా అయితే మనలో కూడా 84 జన్మల పాత్ర మర్జై ఉంది కదా. భగవంతుడికి కొత్త సృష్టి రచించాలని సంకల్పం కలిగిందని పాడతారు. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు సంకల్పం నడుస్తుంది. వారు కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నారు. అచ్చా, రాత్రి క్లాసు 13/1/1969. పిల్లలు ఇక్కడకు వచ్చి కూర్చున్నప్పుడు పిల్లలు శివబాబాను స్మృతి చేస్తున్నారా, విశ్వ సామ్రాజ్యాన్ని గుర్తు చేసుకుంటారా అని తండ్రి అడుగుతున్నారు. అనంతమైన తండ్రి పేరు శివ. మరి భాష కారణాన వేరే వేరే పేర్లను పెడతారు. ఉదాహరణకు బొంబాయిలో బబుల్నాథ్ అని అంటారు. ఎందుకంటే వారు ముళ్లను పుష్పాలుగా చేస్తారు. సత్యయుగంలో ఉన్నవారు పుష్పాలు, ఇక్కడ ఉన్నవారందరూ ముళ్ళు. అయితే తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు, బేహద్ తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉంటారు? వారి పేరు శివ, కళ్యాణకారి. మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా జన్మ జన్మాంతరాల పాపాలు కట్టయిపోతాయి. సత్యయుగంలో పాపం జరగనే జరగదు. అది పుణ్యాత్మల ప్రపంచము, ఇది పాపాత్మల ప్రపంచము. పాపాలు చేయించేవి పంచవికారాలు. సత్యయుగంలో రావణుడు ఉండనే ఉండడు. రావణుడు మొత్తం ప్రపంచానికి శత్రువు. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యం ఉంది. అందరూ దుఃఖితులుగా తమోప్రధానంగా ఉన్నారు. అప్పుడు పిల్లలు నన్నే స్మృతి చేయండని తండ్రి చెప్తారు. ఇది గీతా వాక్యము.
తండ్రి స్వయంగా దేహసహితంగా అన్ని సంబంధాలను వదిలి మామేకం యాద్ కరో అని చెప్తున్నారు. మొదట మీరు సుఖ సంబంధంలో ఉండేవారు. మళ్ళీ రావణుని బంధనంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు సుఖపు సంబంధంలోకి రావాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండని ఈ శిక్షణ తండ్రి సంగమయుగంలోనే ఇస్తారు. తండ్రి స్వయంగా చెప్తారు, నేను పరంధామ నివాసిని. మీకు అర్థం చేయించేందుకు ఈ శరీరంలో ప్రవేశించాను. పవిత్రంగా అవ్వకుండా మీరు నా వద్దకు రాలేరు. ఇప్పుడు పావనంగా ఎలా అవుతారు? కేవలం నన్ను స్మృతి చేయండి. భక్తి మార్గంలో కూడా కేవలం నా పూజ చేశారు. దానిని అవ్యభిచారి పూజ అని అంటారు. ఇప్పుడు నేను పతిత పావనుడను. మీరు నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపం నశించిపోతుంది. 63 జన్మల పాపముంది. సన్యాసులు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు, తండ్రే నేర్పిస్తారు. వాస్తవానికి ఈ శాస్త్రాలు భక్తి మొదలైనవి ప్రవృత్తి మార్గం వారి కొరకు ఉన్నాయి. సన్యాసులైతే అడవిలోకి వెళ్ళి కూర్చొని బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి సర్వుల సద్గతిదాతను నేను కనుక నన్ను స్మృతి చేస్తే మీరు ఇలా లక్ష్మీనారాయణులుగా అవుతారని అంటున్నారు. గమ్యము లక్ష్యము ఎదురుగా ఉంది. ఎంత చదువుతారో చదివిస్తారో అంత ఉన్నత పదవి దైవీ రాజధానిలో పొందుతారు. తండ్రి ఒక్కరే అల్ఫ్. రచన నుండి రచనకు వారసత్వం లభించదు. వీరు అనంతమైన తండ్రి కనుక అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. మీరు స్వర్గంలో సద్గతిలో ఉంటారు. మిగిలిన ఆత్మలన్నీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాయి. ముక్తి, జీవన్ముక్తి, గతి, సద్గతి అనే పదాలు శాంతిధామము, సుఖధామాలకు చెందినవి. తండ్రి స్మృతి లేకుంటే ఇంటికి వెళ్ళలేరు. ఆత్మ అయితే తప్పకుండా పావనంగా అవ్వాలి. ఇక్కడ అందరూ నాస్తికులు, తండ్రిని ఎరుగరు. మీరిప్పుడు ఆస్తికులుగా అవుతారు. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు వినాశకాలం కదా, చక్రం తప్పకుండా తిరగాలి. వినాశకాలంలో ప్రీతి బుద్ధి ఎవరికి ఉంటుందో వారు విజయులు. తండ్రి ఎంత సులభం చేసి వినిపిస్తారు, కానీ మాయా రావణుడు మరపింపజేస్తాడు. ఇప్పుడు ఈ పాత ప్రపంచానికి ఇది అంతిమ సమయం. అది అమరలోకం. అక్కడ కాళుడు ఉండడు. రండి, మమ్మల్ని అందరినీ వెంట తీసుకెళ్ళండని తండ్రితో అంటారు. కనుక కాళుడు కదా, సత్యయుగంలో ఎంత చిన్న వృక్షముంది, ఇప్పుడు చాలా పెద్ద వృక్షం అయ్యింది. బ్రహ్మ విష్ణువుల ఆక్యుపేషన్ ఏమిటి? విష్ణువును దేవత అని అంటారు. బ్రహ్మకైతే ఏ ఆభరణాలు మొదలైనవి లేవు. అక్కడ బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, శంకరుడు లేడు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడ ఉన్నాడు. సూక్ష్మవతనంలో కేవలం సాక్షాత్కారం అవుతుంది. స్థూల సూక్ష్మ మూలవతనాలున్నాయి కదా, సూక్ష్మవతనంలో మూవీ ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు.
ఇది గీతా పాఠశాల. ఇక్కడ మీరు రాజయోగం నేర్చుకుంటారు. శివబాబా చదివిస్తారు. కనుక తప్పకుండా శివబాబాయే గుర్తుకొస్తారు కదా. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, దుఃఖ సమయంలో లభించిన అపారమైన సుఖాల లాటరీ ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి కలిగింది. దీనిని స్మృతి చేస్తూ సదా సంతోషంగా ఉండాలి. 2, బాబ్దాదా సమానంగా నిరాకారి మరియు నిరహంకారిగా అవ్వాలి. ధైర్యంతో వికారాలపై విజయం పొందాలి. యోగబలంతో చక్రవర్తి పదవిని తీసుకోవాలి. వరదానము: కర్మలను చేస్తూ శక్తిశాలి స్థితిలో స్థితమై ఆత్మిక పర్సనాలిటీని అనుభవం చేయించే కర్మయోగి భవ. వివరణ: పిల్లలైన మీరు కేవలం కర్మకర్తలు కాదు, కానీ యోగయుక్తంగా ఈ కర్మలు చేసే కర్మయోగులు. కనుక మీ ద్వారా ప్రతి ఒక్కరికి వీరు పని అయితే చేతులతో చేస్తున్నారు, కానీ పని చేస్తూ కూడా తమ శక్తిశాలి స్థితిలో స్థితమై ఉన్నారని అనుభవం అవ్వాలి. సాధారణ రీతిగానే నడుస్తుంటారు, నిలబడి ఉంటారు, కానీ మీ ఆత్మిక పర్సనాలిటీ దూరం నుండే అనుభవం అవ్వాలి. ఎలాగైతే ప్రాపంచిక భౌతిక పర్సనాలిటీ ఆకర్షిస్తుందో అలా మీ ఆత్మిక పర్సనాలిటీ, పవిత్రత యొక్క పర్సనాలిటీ, జ్ఞాని లేక యోగయుక్త ఆత్మ యొక్క పర్సనాలిటీ స్వతహాగా ఆకర్షిస్తుంది. స్లోగన్: సత్యమైన దారిలో నడిచే మరియు అందరికీ సత్యమైన దారిని చూపించే వారే సత్యమైన లైట్ హౌస్లు. ఓం శాంతి.